ఈ రోజు మూడో రోజు దసరా నవరాత్రుల సందర్భంగా భారీగా ఇంద్రకీలాద్రి గుడిపైకి భారీగా అమ్మవారి భక్తులు తరలి రావడం జరిగింది. అలాగే క్యూ లైన్లన్నీ కూడా బాగా నిండిపోయి అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు రావడం జరిగింది. ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంతో దర్శనం అందిస్తున్నారు అందరికీ కూడా. అన్నపూర్ణాదేవి అంటే చాలా విశిష్ట కలిగిన అమ్మవారు. ప్రజలందరికీ కూడా కలిపి ఒక నమ్మకం. అన్నపూర్ణాదేవి అంటే ఆ పరమశివుడికే అన్నపూర్ణాదేవి అన్నప్రసాదాన్ని అందించింది. అండి మేము ఇక్కడే లోకల్లో సింగనగర్ లో ఉంటాం. ఏర్పాట్లన్నీ మేము రోజు వస్తున్నాం దర్శనానికి. మా అమ్మగారు ఈ పెద్ద ఆవిడ 86 ఏళ్ళు ఈవిడ వైజాగ్ నుంచి నిన్న రాత్రి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. చాలా చక్కగా దర్శనం అది చేసుకున్నారు. ఏర్పాట్లన్నీ వీల్ చైర్ల దగ్గరుండి తీసుకుని వెళ్ళి చాలా బాగా దర్శనం అది ఇప్పించారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ మజ్జిగలు వాటర్ అన్ని సప్లై చేసి ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. అంతా చాలా బాగా మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. పెద్దవాళ్ళకి అంత దర్శనానికి బాగా తీసుకుని వెళ్ళారు. మా అమ్మగారు కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నారు. పెద్దలకి వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి బాగా ఫ్రీ వ్యాన్స్ అన్ని ఇచ్చేసారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అయింది వాళ్ళే అరేంజ్ చేశారు దర్శనానికి కూడాను. అందుకు ఇంకా హ్యాపీగా అన్నపూర్ణ అలంకరణ చాలా బాగుందండి. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం, కానీ చాలా బాగుంది అలంకరణ. చాలా సంతోషంగా ఉంది. నా పేరు లక్ష్మి అండి. నేను దుర్గ దగ్గరికి వెళ్ళి అనుకోకుండా నిన్న వైజాగ్ నుంచి వచ్చానండి. వచ్చి ఇవాళ దుర్గ దర్శనానికి వెళ్ళాను. కానీ చేపట్టుకు తీసుకెళ్ళాను వీల్ చైర్ తోటి. అమ్మ దర్శనం బాగా అయిందండి. చాలా అదృష్టమైన నాకు. కళ్ళ నీళ్ళు వచ్చాయి. చాలా సంతోషంగా ఉన్నారు. వైజాగ్ నుంచి ఆనందంతో చాలా బాగా. నా పేరు సరిత, మాది కేతనకొండ గ్రామం, ఇబ్రహీంపట్నం. ఇక్కడే దర్శన ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. మెయింటైనింగ్ బాగా చేస్తున్నారు. చాలా మెయింటైనింగ్ అయితే చాలా బాగుంది. అన్నదానానికి ఈ రోజు తృప్తిగా అన్నం తిని వెళ్తున్నారంటే అన్నపూర్ణాదేవి పెట్టిన సలవా ఇవి బాగా చేస్తున్నారు వీళ్ళు మాత్రం. దర్శనం బాగా అయింది. దర్శనం కూడా అయిందండి. దర్శనం కూడా అంతే. అసలు అన్నపూర్ణాదేవి మనకు వచ్చి అన్నం పెట్టినట్టుంది. చాలా బాగుంది. ఎన్ని గంటలు పట్టిందండి దర్శనం? తొందరగా అయిపోయింది. 2 గంటలు కూడా అవసరం లేదండి. తొందరగానే పంపించేస్తారు. చాలా బాగుంది. అమ్మవారు ఆరోగ్యంగా ఉంచుతారని మనల్ని అన్నదానం ఈ రోజు బాగుంది. చాలా బాగుంది. ఈసారి చాలా బాగుందండి. మీటింగ్ కింద నృత్యం జరుగుతుంది. అక్కడ సాయంత్రం ఆరతిస్తారు. అమ్మవారి అరికథలో భరతనాట్యం చాలా బాగుంది. మెయింటైన్ చాలా బాగుంది. ఇంకోటి కలర్ అండి. నైట్ వస్తే మాత్రం అమ్మవారి గుడి మాత్రం చాలా చాలా బాగుంటది. నిజంగా అమ్మవారి గుడి. ఈ ఏరియా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికి మా పేరు ధన్యవాదాలండి. చాలా బాగుందండి. మాకు ఎక్కడ ఇబ్బంది లేదు. దర్శనం చాలా ప్రశాంతంగా వెళ్ళిన ప్రశాంతంగా. తిరుపతిలో ఆపుతారేమో కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర మాత్రం ఆపరు. అమ్మ లేనిది ఏమీ చేయలేము. అమ్మ అందరిని చల్లంగా చూస్తుంది. అంతా బాగుండాలి. అందరిలో నేను కూడా ఉండాలి. మీ పేరు? సాయి మెస్ దగ్గర విజయవాడ బాగానే ఉంది. దర్శనం అది బాగా జరిగింది. టికెట్ 40 రూపాయలు తీసుకున్నారు. 40 తీసుకున్నారా? 50 ఇచ్చి 10 ఇచ్చారు. వాళ్ళు మైక్ లో వద్దని చెప్తున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. అంతా బాగానే ఉంది. కానీ కాకపోతే కొంతమందిని పంపిస్తున్నారు ఏపీ తరఫున, కొంతమందిని పంపించట్లా. సీనియర్ సిటిజన్ అన్నా కూడా పంపిలా, కార్డు చూపించినా కూడా. నా పేరు సుబ్రహ్మణ్యం. ఏ ఊరు నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి. అమ్మవారి దర్శనం బాగా అయింది. ఏర్పాట్లు బాగానే చేశారు. దర్శనం బాగా అయింది. 11 గంటలకు పోయి వచ్చాం. ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. వెళ్ళి భక్తులు మాత్రం ఏ ఇబ్బంది లేదు. చక్కగా అమ్మవారి దర్శనం బాగా అయింది. ఈ రోజు అన్నపూర్ణ దేవతలు చాలా బాగుంది.
మూడోసారి మేము వచ్చాం. కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయండి ఏర్పాట్లు? ఈ సంవత్సరం ఇంకా బాగుంది. క్యూ లైన్ లో ప్రసాదమై బాగానే దొరుకుతున్నాయా? ప్రసాదాలు అయ్యి మేము లైన్ కాయలేదు బాబాని మాత్రం మధ్య ప్యాకెట్లు ఇలా వాటర్ అవన్నీ ఇస్తున్నారు. పర్వాలేదు బాబాని, ఎవరికి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. మీదే ఊరండి? విశాఖపట్నం అండి. ఎన్ని గంటలు పట్టిందండి దర్శనం? మేము 11 గంటలకి వచ్చాము ఇక్కడ విజయవాడ. 1 గంటన్నర కల్లా మాకు దర్శనం అయిపోయిందండి. మాకు కొండపైకి కూడా ఫ్రీ బస్ తీసుకెళ్ళింది. బస్సులో తీసుకెళ్ళి చాలా బాగుందండి. ఏర్పాట్లు కూడా అన్ని బాగున్నాయి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగున్నాయి ఏర్పాట్లు. ఇంకా మేము ప్రతి సంవత్సరం మాల్లో వస్తూ ఉంటాము. లాస్ట్ రోజు అంటే కొద్దిగా ఫ్లోటింగ్. మేము 5వ సారి ఇది మాల వేయడం. మేము ఈ దేవస్థానం వాళ్ళకి, ఇక్కడ కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తేజ. మేము ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. ఈ ఊరు దర్శనం బాగా జరిగింది. ఎన్నిసార్లు వేశారు మాల గుడికి మీరు? 6 సార్లు. 6. ఆ. అన్నదానం ఏర్పాట్లు బాగా జరిగాయి. దసరా ఏర్పాట్లు బాగా జరిగాయి. అన్నదాన భోజనాలు బాగున్నాయా? ప్రసాదంతో అమ్మవారిది చాలా బాగున్నాయి. ఎలా ఉంది ప్రసాదం? అది బానే ఉన్నాయి. భోజనం టేస్ట్ అంతా బాగుందా? బానే ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బానే ఉన్నాయి. కిందటి సారి మీద ఈసారి బాగుంది సార్. చాలా వరకు కిందటి సారి అంతా అంటే గతుకులుగా అంత బాగాలేదు. ఈసారి మాత్రం చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు. చాలా బాగా చేశారు. అంటే నడిచే దారే గాని, కిందటి సంవత్సరం వెళ్ళడానికి అంత ఇబ్బంది పడ్డాం. ఈ సంవత్సరం అయితే వెళ్ళడానికి గాని వస్తాక అంతా బాగుంది. అంటే రద్దీ కూడా లోపలికి మొత్తం వదిలేయకుండా స్టెప్పులుగా, కానీ స్టెప్పులుగా వదిలే కాడే కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనం. మిగిలిన చోట అంతా బాగుంది. అంటే తినే కాడే గాని అన్నిటికీ బాగుంది. బాగా స్టాల్స్ గాని అన్ని బాగా పెట్టారు. కిందటిసారి కూడా పెట్టారు గానీ అంటే మొత్తం చిందరబందర అయిపోయింది. ఈ సంవత్సరం చాలా వరకు బాగుంది. అది మామూలుగా ఏర్పాటు చేసింది కానీ, నడవడానికి, వెళ్ళడానికి కానీ, దర్శనానికి కానీ, ఇటు నుంచి అటు నుంచి రావడానికి బాగున్నాయి. 5 వరకు అటు నుంచి ఇటు నుంచి రావడానికి లేదు. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఈ సంవత్సరం మాత్రం చాలా అన్ని బాగున్నాయి. నా పేరు దుర్గా అండి. విజయవాడ, మాది బాంబే కాలనీ. దేవాదాయ అధికారులకి, కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు దివ్య తేజ. మాది సూర్యాపేట జిల్లా. మేము కుడకుడ గ్రామం నుంచి వచ్చినాం. అమ్మవారి దర్శనం దివ్యంగా జరిగింది. మాకు అమ్మవారి దర్శనానికి 1 అవర్ లో అయిపోయింది. మంచి దర్శనం జరిగింది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు. ఏ ఇబ్బంది లేదు. అడుగడుగున మంచి నీళ్ళు ఇస్తారు. పిల్లగాళ్ళకు కూడా మంచిగా వసతులు మంచిగా ఉన్నాయి. చిన్న పిల్లగాళ్ళకు పాలు కూడా ఇస్తారు. టికెట్ 40 రూపాయలు తీసుకున్నారు అంతే. చేంజ్ ఇస్తారు. ఏం అడగట్లే. ఎవరు ఏమి ఇబ్బంది పడలేదు. మంచిగా ఉంది. లడ్డూల కాడ కూడా ఏడ కూడా ఏమి ఇబ్బంది లేదు. మంచిగా దర్శనం అయింది. మంచిగా బ్రహ్మాండంగా ఉంది. నా పేరు అంజయ్య. మేము గాజువాక నుంచి వచ్చాం. బాగా మళ్ళా శ్రీనివాస గారు జనసేన నాయకులు ఇక్కడ వీళ్ళంతా చాలా సక్రంగా బాగా దర్శనం బాగా అయింది. పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉందండి. ఏర్పాటు బాగానే ఉన్నాయి. ఇక్కడ 100. అక్కడ 100 రూపాయలు. కొత్త వాళ్ళు సార్ బాగానే జరిగింది మేడం. బాగానే అన్ని బాగానే ఉన్నాయి మేడం. అందరికి బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి మేడం. ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ½ అన్ అవర్ పట్టింది మేడం. అంటే విఐపి దర్శనంలో వెళ్ళాము. బాగుంది మేడం, చాలా బాగుంది. మాట్లాడండి.
నా పేరు కె సత్యవతి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం. మేము విజయవాడ దుర్గమ్మ సేవలోకి వచ్చాము. అమ్మవారి దర్శనం బాగుంది, రిసీవింగ్ బాగుంది. అమ్మవారు చాలా అలంకరణ కూడా ఇవాళ చాలా బాగుంది. మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరిగాయి. అన్ని క్యూ లైన్స్, ఎక్కడికక్కడ వాలంటీర్స్, వాటర్ బాటిల్స్, ఫుడ్ ఫెసిలిటీ అంతా బానే ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. రిటర్న్ మేము చాలా జాగ్రత్తగా మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాం. కౌంటర్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలాగ ఏ లైన్ లో వెళ్లాల్సిన వాళ్ళు ఆ లైన్ లో వెళ్తున్నారు. వాలంటీర్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చాము. చాలా బాగుంది దర్శనాలు. లైన్ లో నిలబడి దర్శనం చేసాం. మంచిగా అర్థం కాదు. లైన్ బాగానే ఉంది. 3 గంటలు పడింది. వాటర్ బట్టి వచ్చింది కానీ ప్రసాదం ఏం రాలేదు. ప్రశాంత్ కుమార్ జైనా. అన్ని బాగానే చేశారు. స్వామి రోజు తీగలేదు దర్శనం. నడక పట్టిందాం. ఇక్కడ నుంచి రాత్రి 3 గంటలు చేసాం. 3 గంటలు వేసి పొద్దుగా 7:30 8:30 అయిపోయింది. 7:30 అయిపోయింది. స్వాములకి ఇలా కదండి, స్వామికి వేరే ఉండాలి ఫ్రీగా. కష్టం. పర్లేదు. ఈ సంవత్సరం వచ్చాం మేము. మా ఊళ్ళు ముందు సంవత్సరం వచ్చారు. పర్లేదు బాగానే ఉందండి. పుస్తకం బాగానే ఉంది. వాటర్ కానీ, భోజనం కానీ, టిఫిన్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒకటి స్వాములు ఒకటి ఫ్రీగా లేదు. కాళ్ళు వస్తున్నాయండి. బస్సులు లేవు. మళ్ళీ నడక. పొద్దుటని 2 సార్లు దర్శనం చేసుకుంటాం దేవికి. కాకినాడ నుంచి వచ్చాం. 170-60 వచ్చేసాయి. పొద్దుట నడకే, సాయంత్రం నడకే. ఇబ్బందులు ఉన్నాయి. దర్శనం అయితే బాగా జరిగింది. భోజనానికి వీటికి ఏమీ లోటు లేదు. సముద్రుడు నాగవేణి ఓలేటి. ఈరోజు అమ్మవారి విశేష అలంకారం వచ్చి అన్నపూర్ణ దేవి అలంకారం అండి. లోకమాత, జగన్మాత, ఆదిపరాశక్తి. అలాగే ఈరోజు మూడవ రోజు దర్శనం బాగానే జరిగింది. కాకపోతే కొద్దిగా రద్దీగా ఉంది. పైన కొద్దిగా రద్దీగా ఉంది. ఈరోజు అన్నం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఆ క్యూ లైన్ లో వాటర్ బాటిల్స్ అన్ని పిలిచి మరీ ఇస్తున్నారు. బాగానే ఉంది. వాటర్ కూడా బాగానే ఇస్తున్నారు. లైన్ కొద్దిగా ఒక 10 నిమిషాలు అటు ఇటులో దర్శనం అవుతుంది అందరికి. దర్శనం బాగా జరిగిందండి. ఏర్పాటు దుర్గా మల్లేశ్వర స్వామి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సౌకర్యాలు అన్ని బాగా చేశారండి. మా పేరు సాయి. కాకినాడ నుంచి. బాగానే జరిగింది. జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ సైడ్ అన్ని బాగానే. అన్ని బాగానే ఉన్నాయి సార్. అన్ని బాగానే ఉన్నాయి. ప్రసాదాలు అంటే చిన్నపిల్లలకు పాలు, వాటర్, పులిహార. నా పేరు సాయి తేజ. మాది మార్కాపురం నుంచి వచ్చాము. ఇక్కడ అన్ని బాగున్నాయి. చూడడానికి కూడా బాగుంది. అందుకని నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాం. బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. దర్శనం బాగా అయింది. దగ్గర మేము 2 నిమిషాల దాకా ఆగాము అమ్మవారి దగ్గర. అన్ని బాగా నచ్చాయి. చాలా తేడా, చాలా మార్పు ఉంది. అన్ని చూసాము. ఎక్కడ అది ప్లస్ మళ్ళీ మనం ఇక్కడ అందకపోయినా స్టేషన్ లో దొరకడం కానీ, బస్ స్టాండ్లలో దొరకడం కానీ అన్ని ఏర్పాట్లు బాగా చేశారు ఈ సంవత్సరం. క్రౌడ్ అంతా క్లియర్ గా బాగుంది. భోజనాలు అన్ని బాగున్నాయి. సాయి తేజ. మీ ఛానల్ 18 టీవీతో మానేపల్లి మల్లికార్జున చూస్తూ ఉండండి మా ఛానల్ 18 టీవీ.